ప్రప్రదంగా మా గురుదేవులకి నా తల్లిదండ్రులకి శిరసు వంచి నమస్కరిస్తూ శ్రీ గురుభ్యో నమః హరి ఓం శ్రీ మహాగ్రహ దేవతాయై నమః ఓం నమః శివాయ నమః। ఈ కార్తీక మాస పర్వ పుణ్యదినములో నా సర్వ భక్తులు కూడా శుభదాయం ఉండాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ 1/12/2020 నుండి 31/12/2020 అనగా డిసెంబర్ నెల మాసాంతం కూడా వృశ్చిక రాశి కలిగినటువంటి నా సర్వ భక్తులు కూడా వారి యొక్క జీవన గమనంలో జరిగేటువంటి వివాహ వ్యాపార వ్యవసాయ ఆర్థిక మానసిక సాంఘిక విద్య ఉద్యోగ సంతాన సౌభాగ్యాలతో పాటు విదేశీయానం కళారంగం చేతి వృత్తులు అలాగే వస్త్ర వ్యాపారాలు ఖనిజ వ్యాపారాలు వెండి బంగారు వ్యాపారాలు అలాగే రవణత్తాలు వ్యాపారాలు అలాగే భూ ఖనిజానికి సంబంధించిన వ్యాపారాలు అలాగే రొయ్యలు చెరువులు ఇలాంటి వ్యాపారాలు వ్యవసాయ ఉత్పత్తి వ్యాపారాలు అపరాల వ్యాపారాలు నూనె వ్యాపారాలు సుగంధ ద్రవ్య వ్యాపారాలు వీటన్నిటిలో కూడా కలుగుతున్నటువంటి చిన్న చిన్న కష్ట నష్ట ఇబ్బందుల నుంచి వైదొలిగించేదానికి వృశ్చిక రాశికి ఈ యొక్క డిసెంబర్ నెల ఆశాంతం కూడా ఎలా ఉండబోతుంది, ఏమి చేయాలి, ఏ పరిష్కరించుకోవాలనేది మీ ముందుకు తీసుకురాబోతున్నాం మీ డాక్టర్ జాల శాస్త్రి। ఈ యొక్క వీడియోని ఆశాంతం విని తర్వాత నేను చెప్పేటువంటి పరిహార పరిష్కారాన్ని కనుక మీరు పాటించినట్లయితే సర్వసిద్ధంగా కూడా శుభం జరుగుతుందని మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఇక వృశ్చిక రాశి అంటే ఎలా ఏ నక్షత్రాలు కలుస్తాయో మీకు వివరించే ముందు ఆ తర్వాత నక్షత్రాలు ఏదితో పాటు కూడా మీ పేరు మొదటి అక్షరాలు ఏదో కూడా తెలియజేస్తాను। ప్రథంగా విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ నక్షత్రములు 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రములు 4 పాదములు కలిపితేనే వృశ్చిక రాశి అంటారు, గుర్తుపెట్టుకోండి। ఇది మీ యొక్క సంవత్సరం నెల రోజు సమయం కనుక ఉన్నట్టయితే దాన్ని బట్టి ఈ నక్షత్రం తీసుకొని ఈ రాశిని తీసుకుంటారు। ఒకవేళ తెలియనటువంటి వాళ్ళు ఉంటారు, తెలుసుకోలేనటువంటి వాళ్ళు ఉంటారు, తెలుసుకుందామనేటువంటి ఆగిపోయిన వాళ్ళు కొంతమంది ఉంటారు। వాళ్ళందరూ కూడా శుభంగా ఉండాలనే ఉద్దేశంతో వారి పేరు మొదటి అక్షరం ఏది కలిగి ఉంటుందో ఆ అక్షరాల నుంచి ఈ వృశ్చిక రాశికి ఏ అక్షరాలు వారు సరిపోతారో మీకు సవివరంగా వివరిస్తున్నాం। తో నా నీ ను నే యా ఈ యు ఈ అక్షరములు కలిగినటువంటి మీ పేరు మొదటి అక్షరం కలిగినటువంటి సర్వులు కూడాను నా వృశ్చిక రాశిగా పరిగణలోకి వస్తుంది। ఈ వృశ్చిక రాశి సర్వ భక్తులు కూడా ఈ మాసాంతం అనగా ఈ డిసెంబర్ నెలంతా కూడా ఎలా ఉండబోతుందో చెప్పే ముందు 2 మాటలు వివరంగా చెప్తాను, సావధానంగా విని ఆ తర్వాత ఆ రాశి యొక్క ఫలాఫలితాలు ఏంటి, దానికి ఎలాంటి మీరు పరిహార పరిష్కారాలు చేసుకోవాలో కూడా మీకు తెలియజేస్తాను। ముఖ్యంగా నేను ఎవరు చెప్పినా ప్రతి ఒక్కరూ మీ జీవితంలో మీరు సుఖంగా ఆనందంగా జీవిత గమ్యంలో ఎవరికి కూడాను ఇబ్బంది పట్టడం కానీ మీరు ఇబ్బంది పడటం లేకుండా జరగాలని ప్రతి ఒక్కరు యోచిస్తారని నేను మనస్ఫూర్తిగా విశ్వసిస్తున్నాను। కానీ జీవన గమనంలో ఎన్నో రకాల సమస్యలు ఉన్నతమవుతాయి, అటు ఆర్థిక విషయాలు, ఇటు వివాహ విషయాలు, అటు ఉద్యోగ విషయాల్లో, ఇటు సంతాన విషయంలో, అలాగే ఇంకా విద్యా విషయాల్లో, విదేశ విషయాల్లో, వ్యాపార వ్యవహారాల్లో అన్ఎక్స్పెక్టెడ్గా ఇబ్బందులు ఎందుకు కలుగుతున్నాయో యోచించండి। మీ డాక్టర్ జంజాల శాస్త్రి అడుగుతున్న ప్రశ్నలో వాస్తవాలను ఒక్క నిమిషం నా కోసం వెయిట్ చేయండి। మీరు గ్రహదేవత నమ్ముతారా నమ్మరా అనేది మీ అభిప్రాయం వదిలేద్దాం। నేను చెప్పింది కూడా మీకు మనసుకు నచ్చుతుందా నచ్చదా అనేది మీ ఇష్టం, మీకే మనస్ఫూర్తిగా కూడా మీకు నచ్చుతుందని భావిస్తూ మీకు ఆస్వాదిస్తున్నాను। కానీ ప్రశ్నించుకోండి, మనం ఇప్పుడు దాకా ఇన్ని రకాలైనటువంటి స్థితుల్ని పూజల్ని పురస్కారాన్ని మనం చేస్తున్నా కూడా ఎందుకో తెలియకుండా ఈ క్షణంలో మనకు ఇలాంటి కష్టం కలగడానికి కారణం ఏమిటి అని ఒక నిమిషం మీరు ఆలోచించండి। మనం వర్షంలో తడిసి వచ్చిన తర్వాత జలుబు దగ్గు ఉంటే ఓహో మనం వర్షంలో తడిసాము, మనం వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, దానికి సంబంధించినటువంటి మందులు వాడుకోవాలి, లేకపోతే ఇది చాలా ఇబ్బంది పెడుతుంది, ఎలా మనం దాన్ని చక్కగా వెంటనే రెమెడీని పాటిస్తామో అలాగే నిత్య జీవనంలో జరిగేటువంటి ఏదైనా వ్యాపారంలో ఇబ్బంది కలిగినా, లేదు వివాహం ఆలస్యం అవుతున్నా, లేదు వివాహమై దాంపత్య జీవితంలో గొడవలు పడుతున్నా, లేదు సంతానం లేకపోతున్నా, లేదు విద్య సరిగా రాకపోతున్నా, లేదు ఉద్యోగంలో ఎంత ప్రయత్నించి జరగకపోతున్నా, విదేశానం జరగకపోతున్నా, సినీ రంగంలో ఇబ్బంది జరుగుతున్నా, సర్వ వ్యాపారాలు ఉన్నట్టుండి మంచి స్థితిలో ఉన్నా కూడా ఒక్క తలగా ఆకర్షణలో కోల్పోయి రావాల్సిన ఆ యొక్క కస్టమర్స్ రాక ఆ వ్యాపారాలు కూడాను మోసిపోయేట్టుగా ఉంటున్నా ఎందుకు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఒక తర్వాత మీ యొక్క జీవిత గమనాన్ని పరిశీలించుకోవడంలో తప్పేమని ఉందా అని నా యొక్క
చిన్న విశ్వాసంతో మీ అందరి ముందు పెడుతున్నట్టుగా చిన్న ప్రశ్న, అది మీకు మీరే యోచించుకోండి. దాని మీద మీకు సరైన ఆలోచన వస్తే అప్పుడు మీరు ఏం చేయాలని నిర్ణయం తీసుకోండి. ఏదైనా నా ప్రధాన లక్ష్యం ఏంటంటే ఎవరికి చెప్పినా ఒకటే, ఆత్మవిశ్వాసాన్ని మించినటువంటి బలం లేదు. ఎప్పుడు కూడా ఆశయ సాధన కోసం చేసేది తిరుగులేదు, విజయం మీదే అవుతుంది. ఈ రెండే నా కాన్సెప్ట్స్. అలాగే గ్రహం మూలం సర్వం జగత్తు అని అంటా నేను. మీ యొక్క గ్రహస్థితి సరి లేకుండా ఏ స్థితి సరి రావని నా 40 సంవత్సరాల అనుభవంతో, నా స్వానుభవంతో చెప్తున్నాను. అది నమ్మటం నమ్మకపోవడం మీ ఇష్టం, మీకే వదిలేస్తున్నాను. నమ్మమని చెప్పలేను, వదిలేయమని కూడా చెప్పాను. అలాగే శ్రీభగవాన్ నిందించుకుని ఉండమని చెప్తున్నా. ఎప్పుడూ విశ్వాసం ఆశయంతో పనిచేయమని చెప్పాను. తల్లిదండ్రులను సేవించండి. అలాగే కూడాను తల్లిదండ్రులారా పిల్లల్ని సరైన సంస్కారంతో పెంచడానికి ప్రయత్నించండి. అయితే ఒకటేనండి, మీరు ఎవరు సంస్కారం అంటే ఏదో సంపాదించొద్దు, ఇంట్లో కూర్చోండి, ఏం చేయవాకండి, ధర్మంగా నడవండి, ఇవన్నీ ధర్మభద్రతో మీరు కోర్టు సంపాదించండి, ఎంజాయ్ చేయండి, ఆనందాన్ని పొందండి, 10 మందికి విస్తరింపజేయండి సామ్రాజ్యాన్ని, తప్పులేదు. అధర్మబద్ధంతో చేసేటప్పుడే దాని ప్రభావమే మీకు ఏదో రోజుకి నానా రకాల కష్టాలు వస్తాయని మాత్రం గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అది ఎట్లా వస్తాయని ఇప్పుడు మీకు కంటికి కనపడవండి. కనపడే ప్రశ్న కనపడవు, కానీ నీ కనపడుతున్నాయి. కనపడమంటావు, కనపడుతున్నాయంటావు, ఏంటంటావు? కనపడింది నీ శరీరాల గురించి. కనపడుతుంది నీ కళ్ళ ముందు వేరే శరీరంలో ఉన్నటువంటి కుష్టి, కుంటి, గుడ్డి, మూగ, చెవుడు ఇబ్బందులు పడుతూ, ఆకలి బాధపడుతూ ఎన్నో రకాల అవస్థలు పడుతున్నటువంటి వ్యక్తుల్ని అది కంటికి కనబడుతుంది. ఈ శరీరం నీకు కనబడుతుంది. అదే మాయ. ఆ మాయను తప్పించేదానికే ఇటువంటి యజ్ఞ యాగాధిపతులతో పాటు ఇలాంటి జపతర్పణ హోమ ప్రతిష్టాంతాలతో పాటు జాతక విషయాలు తీసుకోమని పెద్దలు మనకి ఇచ్చారు. అది ఎంతవరకు మీరు ఆస్వాదిస్తారనేది మీ యొక్క స్వదభిప్రాయం మీద ఆధారపడుతుందని నేను విశ్వసిస్తూ మీకు తెలియజేస్తూ, అలాగే మూఢమధ్యంలోకి వెళ్లకుండా, శాస్త్రాలకు అపహాస్యం చేయకుండా, ముఖ్యంగా కూడా కృషి అనేది దీనికి అవసరం ఉంటుంది కనుక మీరు చదవకుండా మీరు పాస్ అవ్వరు. మేము గడప దగ్గర పూజ చేసినా, ఇంకెవరక పూజ చేసినా జరగదు. ఆ మనస్సు, బుద్ధి ఆ చదువు మీద కేంద్రీకృత అవధానం చేసేదే పూజ. అంతేగాని అసలు మీరు ఏ చదవడానికి నేను పూజ చేస్తే పాస్ అవుతాను, పాస్ చేస్తాను అనుకోవడం అనేది జరగదు, జరగనేరదు, జరిగేదానికి అవకాశం లేదు. అలాగే ఇంట్లో కూర్చుంటే ధనం వస్తుంది, నేను పూజ చేస్తే కుబేర బాస్మతమో లేకపోతే తొందర బాస్మతమో చేస్తే మీకు ఏదో ధనం వస్తుంది అనుకోవడం మళ్ళీ అదొక పొరపాటు. అట్లా రాదు. మీ ప్రయత్నిస్తున్నా కూడా ఫలితం రానప్పుడు ఆ ప్రయత్నాన్ని విజయం చేయడానికి దోహదపడుతుందని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. ఇది మీ డాక్టర్ శాస్త్రం చెప్పే మాటలు. మిమ్మల్ని మించిన ఆశ అనేది, కోరిక అనేది లేకుండా ఉండి మీకు సర్వ శుభాలు చెబుతాయని మనస్ఫూర్తిగా కూడా నేను విశ్వసిస్తూ ఆస్వాదిస్తూ, ఇక వృక్షక రాశిలోకి వెళ్దాం. మనం ఈ రాశికి ఉన్నటువంటి గుణగణాలు ఏంటి, దీనికి ఉన్న కష్ట నష్టాలను తెలియజేసే ముందు, రాశికి ఉన్నటువంటి ముందు 12 రాశుల్లో ఉన్న గ్రహ సంచారాన్ని మొదలు మనం తెలుసుకుంటూ దానికి ఉన్న కష్టాలు నష్టాలు మీకు తెలియజేస్తాం. ఈ వృక్షక రాశికి సప్తమంలో రాహు ఉండి, రాశిలోని కేతు ఉండి, 11వ తారీఖు నుంచి శుక్రువు కూడా రాశిలోకి వచ్చి రవి, బుధ, శుక్ర, కేతువులు రాహుతో ఉండడం అనేది ఈ డిసెంబర్ 1వ తారీఖు 11వ తారీఖు వరకు చాలా విషయాల్లో కష్టంగానే ఉంటుంది. వృశ్చిక రాశి వారికి గుర్తుపెట్టుకుంటుంది. ఆర్థిక పరిస్థితి అనుకోండి, ఉద్యోగ పరిస్థితి అనుకోండి, ప్రమోషన్ పరిస్థితి అనుకోండి, లేకపోతే ఇంకా కళలకు సంబంధించిన విషయాలు అనుకోండి, సినిమా రంగానికి సంబంధించిన వాళ్ళకండి, అంటే వేరే శుక్రుడు ఉన్నాడు, అక్కడ కూడా తప్పులోనే ఉన్నాడు. ఆ తర్వాత పోతే ఏదైనా కాస్మెటిక్స్ సంబంధించిన వ్యవహారంలో కానివ్వండి, వ్యాపార వ్యవహారాల్లో కానివ్వండి, ప్రతి దాంట్లో కూడా వృశ్చిక రాశికి ఇంకేమైనా సిరిపోయాడు, ఇది బ్రహ్మాండంగా ఉంటున్నారు, ఉండడానికి అవకాశం లేదని మీ డాక్టర్ విద్యాశాస్త్రి చెబుతున్నాడు. ఇది చంద్ర ఆధారితంలో చెప్పేటువంటి మాటలు. అంటే చంద్ర ఆధారితం అంటే ఏంటి? ఈ వృశ్చిక రాశికి ఏమున్నాయో నామ నక్షత్రాలు చెప్పారు, నక్షత్రాలు చెప్పారు, దాన్ని అంటారు. లగ్నాత్తు ఏదైనా తేడా వచ్చి తక్కిన గ్రహస్థితుల్లో ఇప్పుడు చెప్పినటువంటి శుక్రుడు కానివ్వండి, బుధుడు కానివ్వండి, రవి కానివ్వండి, లేక కేతువు కానివ్వండి, రాహు కానివ్వండి, వారు ఆ లగ్నానికి వేరు వేరు దిశల్లో ఉన్నప్పుడు లబ్ధి పొందితే తప్ప ఇప్పుడు నేను చెప్పేది 35% మా యొక్క వృక్షరాశికి జరుగుతుందనేది నా ఆత్మవిశ్వాసం, నా యొక్క 4 సంవత్సరాల అనుభవంతో చెప్తున్న మాట. వాస్తవాన్ని నా భక్తులే గ్రహించి వాస్తవాన్ని అనిపిస్తే దానికి పరిహారం కూడా చెప్తాను, దాన్ని పాడడానికి ప్రయత్నించండి. అది మీ అభిప్రాయం వదిలేస్తున్నాం. అలా ఉన్నటువంటి ఈ వృశ్చిక రాశిలో రవి, బుధుడు ఇరువురు కూడాను 16వ తారీఖు 12వ నెలలో ధనుసులో వెళ్ళిన తర్వాత కాస్త యోగస్థితి వస్తుంది. ఎందువల్లంటే ఈ వృశ్చిక రాశికి దశమాధిపతి అద్భుతమైన సూర్య భగవానుడు పవర్ఫుల్గా ఉండి వృశ్చిక రాశిలో యోగాన్ని ఇవ్వాల్సిన అవసరం ఉన్నా కూడాను కేతు రావు వల్ల ఇవ్వలేదు ఇప్పటివరకు. అని క్లియర్.
వృశ్చిక రాశికి శనిపోయాడు, ఏళ్ళ శనిపోయింది, ఏదో మాకు మంచి జరిగిపోతుంది, ఇరగదీస్తూ ఉన్నారు. ఎంతవరకు ఇరగదీస్తారు ఇప్పుడు దాకా చూడండి. ఈ రోజు వరకు వాళ్ళు ఏమీ అవకాశాలు లేవు. అదే రవి బుధుడు మారారు, అంతవరకు పర్వాలా. కానీ ఆ రాశికి సప్తమాధిపతి వ్యయాధిపతి అయిన శుక్ర భగవానుడు వ్యయస్థితి నుంచి కూడాను చక్కగా కూడా త్వరలోకించి వృక్షకానికి ప్రవేశించి కేతు ఉండి రావుతోడు కాబట్టి ఆ యొక్క స్త్రీపరమైన విషయాలకు కానీ కళా రంగాలకు కానీ కాస్మెటిక్ వ్యాపారాల్లో కానివ్వండి, లేకపోతే సీరియల్స్ రంగాల్లో కానీ కొంచెం ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం వస్తుంది. జాగ్రత్త పడాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేయచ్చు. అదే రవిబుధుడు మారాడు కాబట్టి 16 తర్వాత కొత్త ప్రమోషన్స్ కానీ కొత్త ఉద్యోగాలు కానీ వ్యాపారాల్లో కానివ్వండి అద్భుతమైన యోగానికి దానికి అవకాశం ఉంది. రాశిలో శుక్రుడిని, రాశిలో కేతువుని, రాశికి సప్తమంలో రాహున్నాడు. విదేశీయానాలు ప్రయత్నించండి, శుభకరంగా ఉదాహరణ అవకాశాలు వస్తున్నాయి. ఇకపోతే రాశికి తృతీయ స్థానంలో ఉన్నటువంటి శని భగవానుడు యోగాన్ని ఇస్తున్నా, రాశికి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు కీర్తి ప్రతిష్టలు విద్య అలాగనే కూడాను మీకు సంతాన వృద్ధిలో సంతానం కలిగే దాంట్లో కూడా సహకరించవలసిన గురువుకు శని భగవానుడు తోడయి మకర రాశిలో ఉండడం వల్ల తృతీయంలో శని భగవానుడు యోగాన్ని ఇవ్వడానికి అటు వచ్చినా ఇక్కడికి వచ్చానికి తప్పనిసరి గురు ప్రభావితం మీద అటు సంతాన విషయాలు అనుకోండి, లేకపోతే విద్యా విషయాలు అనుకోండి, లేకపోతే కీర్తి ప్రతిష్ఠ విషయాలు అనుకోండి, అన్నింటిలో కూడాను కొంత మందగమనము జరిగేదానికి అవకాశం ఉన్నదనేది ఈ యొక్క వృశ్చిక రాశి వారికి చెప్పవచ్చు. ఇక వృశ్చిక రాశికి రాశాధిపతి అయినటువంటి కుజ భగవానుడు పంచమ స్థానంలో ఉండి 19వ తారీఖు నాడు మారి డిసెంబర్ 19 మారి ఆయన 6వ ఇంటికి అనగా మేషరాశి స్వస్థానికి రావడం అనేది గొప్ప విశేషంగా ఉంటుంది. ఆ తర్వాత ఈ యొక్క అద్భుతమైనటువంటి వృశ్చిక రాశికి సప్తమంలో రాహు ప్రభావితం మీద వివాహ విషయాల్లో కానివ్వండి, కొత్తగా వివాహం అయిన వాళ్ళకి కానీ అంతకుముందు పూర్వమైన వాళ్ళకి కానివ్వండి, కొంచెం అన్యోన్యత విషయంలో జాగ్రత్త వహించకపోతే కాస్త ఎడబాటు అవ్వడానికి అవకాశం వస్తుంది. ఇది ఈ వృశ్చిక రాశికి ఈ డిసెంబర్ నెలలో ఉండడం గ్రహ సంపత్తి. అయితే టోటల్గా గ్రహ సంపత్తిని మొత్తం మనం బేరీజ్ చేసి చూడగా దీనికి 52% మంచి, 45% తప్పులో ఉన్నది. 4% మాత్రం తేడా ఉన్నది. ఇబ్బంది కానీ మంచిది కాదు. తులారాశికి ఎలా ఉంటుందో వృశ్చిక రాశి కూడా అలాగే ఉంటుంది. కాబట్టి దీని నుంచి అధిగమించి మంచి యోగ్యత భోగభాగ్యం లభించాలి అని అంటే ఏం చేయాలని మీ డాక్టర్ జంజాల శాస్త్రి వృశ్చిక రాశి వారికి తెలియజేస్తాను. దీన్ని 30 రోజులు క్రమబద్ధీకరణ కనుక చేసుకోగలిగితే వారికి ఎంతైనా కొంత లబ్ధి పొందగలిగేదానికి అవకాశం మెండుగా దండిగా ఉందని క్లియర్గా ఆలోచించుకోవచ్చు. అయితే మీ అందరూ చెప్పినప్పుడు ఏకాగ్రత లేని పని చేసిన ప్రయోజనం ఉండదు. నేను చెప్పే పని ప్రతిదీ కూడా ఏకాగ్రతతో కూడితే కానీ వేరే కాదు. అది లేనిది జరగదు. విశ్వాసమే దాన్ని ప్రాముఖ్యంగా తీసుకొని మా వృశ్చిక రాశి కలిగినటువంటి నా సర్వ భక్తులారా మీ అందరికీ నా మాటగా మీకు తెలియజేసేది ఒకటే ఒక చిన్న విషయం. ఏమి లేదు నాయన, ప్రతిరోజు కూడా క్రమం తప్పకుండా స్నానం అయిన తర్వాత కలమంద అని ఉంటుంది చూడండి ఆయన, కలమంద ఇది తెచ్చిపెట్టుకోండి. ఓ 2 రోజులు లేట్ ఎలాగైనా ఉందని ఏమీ ఇబ్బంది లేదు. కలమంద తెచ్చి అది పచ్చగా ఉంటుంది, ఎక్కడికి పోదు. దాన్ని తీసి పైన బాగా కూడా తెర తీసేసి లోపల గుజ్జులాగా వస్తుంది. ఆ గుజ్జుకు చక్కెరద్ది చక్కగా సూర్య భగవాన్ నించుని మీ ఇష్టమైన ప్రార్థించి మీ యొక్క తల్లిదండ్రులను కూడా మనస్ఫూర్తిగా దించి దాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి మీ మనసులో ఎలాంటి విధానం నా కోరికతో నమస్కారం చేసుకొని ఏకాగ్రతగా ఆ యొక్క నమస్కారవంతరం కూడా పక్షులకు ఆహారం చేయండి. కలమంద గుర్తుపెట్టుకోండి. సింపుల్, పెద్ద ఖర్చు కాదు. ఇలా చేసుకోవడం నుండి ఇప్పుడు చెప్పిన వాటిలో అవరోధాల నుంచి 52% కాస్త కూడా 70%కి ఫలితాలు ఇవ్వడానికి అవకాశం వస్తుందని రావాలని విశ్వసిస్తూ, అలాగే నా బ్రహ్మత్వంతో అద్భుతంగా 16/11/2020 కార్తీక ప్రథమ సోమవారం నుంచి ప్రారంభమైన విక్రాంతేశ్వర ప్రణమ మహాయోగం సర్వకార్య సిద్ధి కోసం సంపూర్ణ జరుగుతున్నది. అందులో 28/11/2020 శనిత్రయోదశి, 12/12/2020 శనిత్రయోదశి వస్తుంది కనుక అందులో 29 పూర్ణమి. వీటన్నింటిలో కూడా మీ పేరు, మీ గోత్రం, మీ నక్షత్రాలతోటి ఆ విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగంలో భాగస్వాములు అవ్వాలనేటువంటి యోచన ఆలోచన మీకు కలగడం అనేది చాలా మంచిది. ముఖ్యంగా ధనుస్సు, మకర, కుంభరాశుల వారికి, అలాగే మీన, మేష, వృషభ, మిథున, కర్కాటక, కన్యా, తులారాశి వారికి శనీశ్వర సంపూర్ణ అనుగ్రహం కలగాలి. వారి జీవితంలో నూతన ఉత్సాహంతో ముందుకు వెళ్ళాలి అంటే శనీశ్వర అనుగ్రహమే అవసరం కనుక ఆ శని భగవానుడు లింగ రూపంలో కలిగినటువంటి శని భగవానుడు, అగస్త్య మహాముని ప్రతిష్టాపితమైనటువంటి శని భగవానుడు, నా బ్రహ్మత్వం చేసిన విక్రాంతేశ్వర ప్రణవ మహాయాగ భాగంలో మీరు కూడా భాగస్వాములై ప్రతినిత్యం మీ యొక్క అద్భుతమైన మీ డాక్టర్ జంజాల శాస్త్రి యూట్యూబ్ ఛానల్లో మీరు స్వేగం చూసుకోవచ్చు. ప్రతినిత్యం ఉదయం 8 గంటలకి 8:30 ప్రారంభమవుతుంది. ఇవన్నీ తెలుసుకునేదానికి
జాతక విషయాలు చూసుకునేదానికి కింద నెంబర్ వారిని సంప్రదించండి. ఏ ఒక్క యాగం విషయం కానీ జ్యోతిష్ విషయం కానీ నాతో మాట్లాడని విషయాలు కింద మనం సంప్రదించి సర్వకార్యాల్లో కూడా మీరు సమృద్ధిగా పాల్గొని వాటి వల్ల మీరు మీ కుటుంబం అష్టైశ్వర్య భౌభాగ్యం తొలతూగా మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తూ నమస్కరిస్తున్న శుభం. నమస్కారం.